ఒక ఫాదర్ అండ్ సన్ వచ్చి చెప్తాడు, నాన్న నీకు అసలైన ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు అని. ఎంతమంది ఏంట్రా, ఇంతమందిని కాదు, నాకు నీకు తెలుసు కదా రాము అంకుల్ అంటే నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్, ఇంకా వేరే ఎవరు లేరు నాన్న అంటారు. అదేంటి నాన్న నువ్వు ఏ కాలంలో ఉన్నావు, అసలు ఒక్కడి ఫ్రెండ్ ఏంటి, నాకు చూడు 5,000 మంది ఉన్నారు, అంత రకరకాల కేటగిరీలో ఉన్నవాళ్ళు, నేను ఏం అడిగినా ఇటు చిడికిడి వేసే లోపల అన్నీ నాకు తెచ్చి ఇచ్చేస్తారు, అలాంటి ఫ్రెండ్షిప్ నాది, మరీ ఒక్కటితో ఏరుకొని కోరుకొని ఏంటి నాన్న, అలా కాదు నాన్న, ఇంకా నువ్వు ఎక్కువ మందితో ఫ్రెండ్షిప్ చేయాలి, ఈ లోకం మనం తెలుసుకోవాలి అంటాడు. సరే నాన్న అనుకుంటాడు, సరే వీడికి ఏదో ఒకటి గట్టిగా పాటలు నేర్పించాలి, లేదంటే వీడికి ఫ్రెండ్షిప్ రియల్ ఫ్రెండ్స్ ఎవరో రియల్ ఫ్రెండ్స్ ఏంటో తెలియకుండా అయిపోతాడు అని ఒక 10 రోజుల తర్వాత వచ్చి కొడుకు అడుగుతాడు, నాన్న మనకు అర్జెంట్ పని పడింది, ఒక 10 లక్షల రూపాయలు కావాలి, నీకే తెలుసు కదా చాలామంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా డబ్బులు ఉన్న వాళ్ళు, రకరకాల ఉద్యోగం చేసుకున్న వాళ్ళు ఉన్నారు, ఒక 10 లక్షలు అడిగి చూడు అన్నారు. ఒక 2 రోజులు అర్జెంట్ నాన్న, మన వారంలో తిరిగి ఇచ్చేస్తాను. వీడు కూడా తన లిస్ట్లో ఉన్న వాళ్ళందరికీ మెసేజ్లు చేస్తారు, ఫోన్లు చేస్తారు, కొంతమంది ఫోన్ ఎత్తుతారు, కొంతమంది ఫోన్ ఎత్తరు, కొంతమంది మెసేజ్ చూసి వదిలేస్తారు, కొంతమంది ఫోన్ కట్ చేస్తారు. ఫైనల్గా ఇక అలసిరిసి 2 రోజుల తర్వాత ఒక్కడికి ఫోన్ చేస్తే ఆడంటాడు, ఫోన్ ఎత్తి చూద్దామని అంటాడు. సరే చూద్దామంటే ఇస్తారులే అని చెప్పి నాన్నకి చెప్పిన ఆఖరి రోజు అది. నాన్న ఏం చేయాలో కొడుకు ఏం చేయాలో తెలియక సరే ఎట్టాగొట్టే ఆడు ఫోన్ ఎత్తుతాడు, ఫోన్ ఎత్తి మాట్లాడు, సరే ఇల్లు తెలుసు కదా ఇంటికి వెళ్ళి డైరెక్ట్గా అడిగితే పోతుందని. ఇంటికి వెళ్తే ఇంట్లోనే ఉంటాడు, కానీ వాచ్మ్యాన్కి నేను లేను అని చెప్పేసి అని చెప్తాడు. ఇంకా ఇదన్నీ చూసుకుని కొడుకు చాలా బాధపడి నాన్న దగ్గరికి వస్తాడు. నాన్న నేను సారీ నాన్న, నేను తేలాకపోయాను, నా ఫ్రెండ్స్ ఎవ్వరు నాకు హెల్ప్ చేయట్లేదండి. సరేరా మన రాము అంకుల్ ఇంటికి వెళ్దాం అని చెప్పి మిడ్-నైట్ 11:30 అలా ఉంటుంది. వెళ్ళి ఒక తలుపు కొడతాడు. హలో అంటే ఎవరు ఉంటే నేనేనా వచ్చాను రాము తలుపుతి అంటాడు. వెన్ననే వాడు ఒక సంచి నిండా డబ్బులు, ఇంకో సంచిని ఒక చేతిలో కత్తి తీసుకుని బయటకు వస్తాడు. వచ్చి ఏంట్రా ఈ టైంలో వచ్చావంటే, ఇలా ఏదో అవసరం ఉండి వచ్చానంటే, డబ్బులు అవసరం ఉందా, నా సహాయం అవసరం ఉందా, నీకేం కావాలి అంటాడు. అంటే లేదురా నా కొడుకుతో ఒక మాట ఇచ్చాను, మాట కోసం వచ్చాను, వాడికి చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు, నా ఒక్కడే ఫ్రెండ్ అని చెప్పి చాలా ఇదిగా మాట్లాడారు. అసలు ఈయన రియల్ ఫ్రెండ్స్ ఏంటో తెలుసుకోవటానికి ఇప్పుడు ఎందుకు నువ్వు సంచి నిండా డబ్బు, నేను అడగలేదు కదా, పలానా విషయానికి వస్తానని చెప్పలేదు, కానీ నేను ఎందుకు సంచి నిండా డబ్బులు పట్టుకొచ్చావు అంటే, ఈ రాత్రిలో వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు అంటే ఖచ్చితంగా ఒకటి డబ్బులు అవసరం అవ్వచ్చు, లేదంటే నా అవసరం అవ్వచ్చు, డబ్బులు అవసరమైతే డబ్బులు ఇచ్చి పంపిస్తాం, నా అవసరం అయితే నేను తోడుగు రావటానికి కోసం ఆయుధం తీసుకుని వచ్చాను రా అన్నాడు. కొడుకుని చూసి ఇదిరా ఫ్రెండ్షిప్, అడగకుండా అన్నీ అర్థం అవ్వాలి, అడిగిన తర్వాత కూడా అర్థం కాకుండా అవాయిడ్ చేయడం వల్ల ఫ్రెండ్షిప్ ఏముంటుంది. సో రియల్ ఫ్రెండ్షిప్కి మీరు ఏం చెప్పకపోయినా మీ వైబ్స్ ముందు వాళ్ళకి మ్యాచ్ అయ్యి అర్థం అవుతుంది. దానికోసం మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ట్రూ ఫ్రెండ్స్, క్వాలిటీ ఆఫ్ ఫ్రెండ్స్ కావాలి కానీ క్వాంటిటీ అవసరం లేదండి. అర్థమైందా? సారీ, నాకు కొంత ఫీవర్ వల్ల మాట్లాడలేకపోయాను, అందువల్ల కొంత ఇబ్బందిగా ఉంటుంది, భరించండి, మీకు వేరే ఛాయిస్ లేదు.